అందరికీ వందనాలు. ఈ 21 రోజుల సూర్య నమస్కార ఛాలెంజ్ యొక్క వివరాలను మీతో ఈరోజు పంచుకుంటాను. ప్రతిరోజు మీరు ఈ సూర్య నమస్కారాలను తక్కువకి తక్కువ 21 రోజులు చేయాలి. 21 సార్లు చేయొచ్చు, 11 సార్లు చేయొచ్చు, 5 సార్లు చేయొచ్చు. కానీ నియమం ఏమంటే క్రమబద్ధంగా ఒక్కరోజు తప్పకుండా ప్రతిరోజు తక్కువకి తక్కువ 21 రోజులు సూర్య నమస్కారం చేస్తే మీకు అది అలవాటు అవుతుంది. దాంతో మీ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక విషయాల్లో మీ పురోభివృద్ధి జరుగుతుంది. అంటే ఏదైనా ఒక అలవాటు మనకి కావాలంటే తక్కువకి తక్కువ 21 రోజులు దాన్ని క్రమబద్ధంగా అదే సమయంలో చేయాలి. అసలు సూర్య నమస్కారం అంటే ఏంటి, దాన్ని ఎందుకు చేయాలి, దానివల్ల లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సూర్య నమస్కారం అంటే సూర్యుడికి నమస్కారం చేయడం. అంటే మన అస్తిత్వానికి, మనకు జీవానికి ఆధారమైన ప్రత్యక్ష దైవము సూర్యుడే. అతడి వల్లే మనము జీవించగలుగుతున్నాం. మన ఆహార పదార్థాలు కూడా ఫోటోసింథసిస్ ప్రక్రియ ద్వారా మనకి పళ్ళు, కూరగాయలు, ఆకులు, అలముల రూపంలో మనకు అందుతున్నాయి. అంటే మనకు సూర్యుడికి నమస్కారం చేస్తే మనలో ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా వస్తుంది. సూర్యుడు అసలు ఇది ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలంటే దీనివల్ల ఈ రోజుల్లో చాలామందికి అసలు సమయం ఉండట్లేదు. సమయం లేకపోవడం వల్ల, సమయం అభావం వల్ల యోగా, ప్రాణాయామం లాంటి వాటిపైన ధ్యానం కేంద్రీకరించడం లేదు. కానీ మీరు కేవలం 5-10 నిమిషాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. దీనివల్ల రక్త చాపంలో కూడా లాభాలు వస్తాయి. మీ వెన్నెముకలో బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, నీ పెయిన్ ఇలాంటి వాటిల్లో కూడా చాలా లాభం అవుతుంది. మీ మెటబాలిజం ప్రక్రియ బాగా సజావు అవుతుంది. మీరు మీ ఊబకాయాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ప్రతిరోజు ఈ ప్రాణాయామం చేయటం వల్ల లాభాలు ఎన్నెన్నో చెప్పుకుంటూ పోతే రోజంతా సరిపోదు. కానీ దాన్ని మీరు సొంతంగా చేస్తే కానీ వాటి లాభాలు మీకు అందవు. ఈ ప్రాణాయాన్ని ఎవరు చేయొద్దు? అధిక రక్తచాపం ఉన్నవాళ్ళు, అల్ప రక్తచాపం ఉన్నవాళ్ళు, హృదయ సంబంధిత వ్యాధులు ఉన్నవారు, ఏదైనా వెన్నెముక కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కానీ చేయొద్దు. శస్త్రచికిత్స ఈ మధ్యలో చేయించుకున్న వారు కూడా వీటిని చేయొద్దు. ఎప్పుడు చేయాలి? దీన్ని ఏదైనా డాక్టర్తో కన్సల్ట్ అయ్యి ఇలాంటి ప్రాణాయామం చేయాలి. దీంట్లో ఈ ప్రాణాయామంలో 12 దశలు ఉంటాయి. అంటే మన సంవత్సరంలో ఎలాగైతే 12 నెలలు ఉంటాయో అదేవిధంగా ఈ సూర్య నమస్కారంలో కూడా 12 దశలు ఉంటాయి. వాటిని ఎలా చేయాలో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడు ఈ సూర్య నమస్కారాన్ని ఎలా చేయాలో మీరు జాగ్రత్తగా గమనించండి. గమనించిన తర్వాత మీరు చేయాలి. ఎలా చేయాలో ముందు నేర్చుకోవాలి. సరిగ్గా చేయడము దీంట్లో అతి ముఖ్యమైన విషయం. దీన్ని ఏ సమయంలో చేయాలంటే ఉదయం సమయంలో, సూర్యుడు ఉదయించే సమయంలో చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సమయంలో సూర్యుడి కిరణాలు లేతగా ఉంటాయి. అవి మన డి విటమిన్ను డైజెస్ట్ చేయడానికి కూడా పనిచేస్తాయి. కాబట్టి ఉషా కిరణాల్లో సూర్యుడు ఉదయించే సమయంలో చేయాలి.
ఈ 12 స్థితులు ఎలా ఉంటాయో ముందు చూడండి. ముందు ఇలా నించొని నిటారుగా నించొని అరచేతుల్ని కలుపుతూ నమస్కారాసనంలో నుంచోవాలి. అంటే దీన్నే ప్రణామాసనం కూడా అంటారు. ఇది చేసేటప్పుడు గాలిని వదులుతూ ఇలా ఉంచుకోవాలి. తర్వాత రెండవ స్థితి హస్త ఉత్తానాసనం, అంటే చేతుల్ని పైకి లేపుతూ వెనక్కి వంగాలి. ఇలా మీకు వీలైనంతసేపు వంగాలి, మరి బలవంతం చేయొద్దు. మీకు ఎంత అనిపిస్తే అంతే వెనక్కి వంగాలి. తర్వాత గాలి వదులుతూ పాదాలని అరచేతులు తాకాలి. 2 అరచేతులు మోకాళ్ళకి, కాళ్ళకి, పాదాలకి ఇరువైపులా ఉండాలి. ఇలా 4వ స్థితి కుడి కాలును వెనక వైపు తీసుకెళ్ళాలి. ఇలా దీన్ని అశ్వసంచలనాసనం అంటారు. అంటే గుర్రము పరిగెత్తడానికి ముందు ఎలా ఉంటుందో ఆ స్థితి అశ్వసంచలనాసనం. తర్వాత ఎడమ కాలును వెనక వైపు తీసుకువెళ్ళాలి. ఇలా తీసుకువెళ్ళి ఇలా ఈ స్థితిలో ఉండాలి. దీన్నే పర్వతాసనం కూడా అంటారు. దీంతో మెల్లిగా మోకాళ్ళను కింద ఆనిస్తూ ఛాతీని, నుదురును కింద ఆనించాలి. దీన్ని అష్టాంగాసనం అంటారు. అంటే 8 అవయవాలు భూమికి తాకేలా ఉండాలి. అష్టాంగాసనం. తరువాత కాళ్ళను కొంచెం వెనక వైపు చేసి తలని వెన్నెముకను కొంచెం పైకి లేపాలి. దీన్ని భుజంగాసనం అంటారు. మళ్ళీ నడుము పైకి లేపుతూ పర్వతాసనంలోకి వస్తాం. శ్వాస తీసుకుంటూ కుడి కాలును మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి. ముందుకు మనం చూస్తుండాలి, కళ్ళు మూసుకొని కూడా చేయొచ్చు. తర్వాత ఎడమ కాలును కూడా ముందుకు తీసుకురావాలి. ఇది పాదహస్తాసనం. చేతుల్ని పైకి లేపుతూ హస్త ఉత్తానాసనం. ఇది 11వ స్థితి. మళ్ళీ అరచేతులను కలుపుతూ ప్రణామాసనం. ఇలా చేయాలి. చేస్తున్న ప్రతిసారి మీరు శ్వాస పైన ధ్యాస పెట్టాలి. శరీరము వ్యాపించినప్పుడు, శరీరం పెద్దగైనప్పుడు మీరు గాలి లోపల తీసుకోవాలి. శరీరం సంకోచించినప్పుడు గాలి బయట వదలాలి. ఇలా 1 శ్వాస తీసుకుంటూ వెనక్కి 2 శ్వాస వదులుతూ 3 పాదహస్తాసనము. శ్వాస తీసుకుంటూ అశ్వసంచలనాసనము. శ్వాస వదులుతూ పర్వతాసనము, లేకపోతే ఇలా దండాసనం కూడా చేయొచ్చు. ఇలా తర్వాత అష్టాంగాసనం. 8 అవయవాలు భూమికి తాకుతున్నాయి. గాలి తీసుకుంటూ భుజంగాసనము, మళ్ళీ గాలి వదులుతూ పర్వతాసనము, కుడి కాలు ముందుకు అశ్వసంచలనాసనము, ఎడమ కాలు మళ్ళీ ముందుకు పాదహస్తాసనము, హస్త ఉత్తానాసనము, ప్రణామాసనం. ఇలా చేయాలి. నేను ఇప్పుడు చేస్తాను, మీరు మరలో ఒకసారి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా చేయాలి. మీరు
ముందు 5తో ప్రారంభించండి. మెల్లిమెల్లిగా 11 చేయొచ్చు, మళ్ళీ మెల్లిమెల్లిగా 21 చేయొచ్చు, మళ్ళీ 40 పర్యాయాలు కూడా చేయొచ్చు. మీరు మీ శారీరక స్థితిని, మానసిక స్థితిని బట్టి ఈ సంఖ్యని పెంచాలి. కానీ దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు క్రమం తప్పకుండా ఉదయం కానీ సాయంత్రం కానీ అదే సమయంలో చేస్తే దీని యొక్క పరిణామాలు, దీని అద్భుతాలు మీకే అందుతాయి. ఊబకాయంతో పాటు రక్త ప్రసరణతో పాటు అన్నిట్లో ఇది కాయకల్పము చేసే ప్రాణాయామం. దీంట్లో ఆసనాలు ఉన్నాయి, ప్రాణాయామం ఉంది, ధ్యానం కూడా ఉంది. నేను ఒక 5 సార్లు మీతో చేసి చూపిస్తాను, గమనించండి. తర్వాత మీరు సొంతంగా ప్రతిరోజు దీన్ని చేయాలి. ఈ రికార్డ్ని మీరు ప్రతిరోజు ఉదయం దీన్ని నడిపిస్తూ అదే నాతో పాటు మీరు ప్రతిరోజు ఇలాగే చేయండి. ఎడమ కాలు వెనకాల, ఇలా మీరు ప్రతిరోజు చేయాలి. ఈ సూర్య నమస్కారం చేయడంలో ముందు కుడి కాలుతో చేయాలి. కుడివైపు, కుడి ముక్కు, ఇవన్నీ పింగళ నాడితో సంబంధించినవి. పింగళ నాడి అంటే వేడి, సూర్యుడికి సంబంధించింది. ఎడమ కాలుతో చేస్తే ఇది ఈడా నాడి అంటే చంద్రుడికి సంబంధించినది. ఇలా ఒకసారి 12 స్టెప్స్, 12 స్టేజెస్ కుడి కాలుతో, 12 ఎడమ కాలుతో చేయాలి. దానివల్ల మీకు ఒక సర్కిల్, ఒక రౌండ్ ముగుస్తుంది. దీనివల్ల సమతుల్యం వస్తుంది. దీనివల్ల మీ శక్తి స్థాయిలు, మీ స్ఫూర్తి, మీ ఆరోగ్యము ప్రతిరోజు మీకు మీరే అనుభవించేలా అద్భుతమైన పరిణామాలు వస్తాయి. కాబట్టి మీరు ప్రతిరోజు ఈ 21 రోజుల సూర్య నమస్కారం ఛాలెంజ్లో పాల్గొని మీ ఆరోగ్యాన్ని, మీ ఆరోగ్యము ప్రయాణంలో ఒక ముందడుగు వేయాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఈ వీడియోను చూడడానికి మరింత ఆరోగ్యాభిలాషులకు పంచండి. మరిన్ని వివరాలకు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మా ఇలాంటి మరిన్ని వీడియోలను మీ ముందుకు తేవడానికి మమ్మల్ని ప్రోత్సహించండి. ధన్యవాదములు.